హలో గాయ్స్, ఈరోజు జరిగే మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. అండ్ విషయానికి వస్తే చకాక్లో పిచ్ బెటర్గా ఉంటుంది గాయస్. ఈ మధ్య వరల్డ్ కప్లో బెటర్గానే కనిపించింది చకాక్లో మ్యాచెస్. ఇక ప్లేయింగ్ 11కి వస్తే ఆబ్వియస్లీ సంజు శాంసన్ని తీసుకురావాలి తిలక్ ప్లేస్లో. ఇప్పుడు ఏం చేస్తాడు చూడాలి. చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది ఇండియాకి అండ్ చాలా బాగా ఆడాలి. అంతకన్నా ముందు కూడా అంతకన్నా ముందు సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ కూడా చాలా చాలా క్రూషియల్ మ్యాచ్. ఆ మ్యాచ్తో మనం ఎటు సెమీస్కా ఇంటికా అని తేలిపోద్ది. అండ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అంతకన్నా ముందు దీని గురించి మాట్లాడుకుంటే చాలా బాగా ఆడాలి. బ్యాటింగ్ కొంచెం రెస్పాన్సిబిలిటీ, టెంపర్మెంట్ చాలా చూపించాలి. తిలక్ వన్ చేంజ్ అయితే ఖచ్చితంగా తిలక్ ప్లేస్లో సంజుని ఖచ్చితంగా తీసుకురావాలి. ఎందుకంటే తిలక్ ఈ స్ట్రైక్ రేట్తో ఆడితే సరిపోదు. అండ్ అభిషేక్ ఏంది, అభిషేక్ కూడా ఫామ్లో లేడు కదా అంటే అభిషేక్ కూడా ఫామ్లో లేదంటే ఏమో అభిషేక్ క్లిక్ అయితే మామూలుగా ఆడాడు మనిషి. చూడాలి. ఏమో ఈ మ్యాచ్ కూడా ఫెయిల్ అయితే ఇక అభిషేక్ కూడా ఆలోచించాల్సిందే ఫ్యూచర్ ఇక ఎట్లా అని. తిలక్ అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ మేజర్ చేంజ్ అక్షర్, వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ వస్తే చాలా బాగుంటుంది. అక్షర్ ఈజ్ వెరీ 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 కీ ఫర్ ఇండియా. అండ్ అండ్ నాకు ఈ ప్రీవియస్ మ్యాచ్లో ఎందుకు అక్షర్ని కూర్చోపెట్టారో అది కూడా తెలీదు. టాక్టిక్ చేంజ్ అట, బొక్కలో చేంజ్, అది ఎందుకు చేస్తారో తెలీదు. ఏమేం చేస్తారో ఏమో. T20 బర్బాద్ చేసిండ్రు, టెస్ట్ బర్బాద్ చేసిండ్రు, ఇప్పుడు వన్డే కూడా బర్బాద్ వన్డే టెస్ట్ బర్బాద్ చేసిండ్రు, ఇప్పుడు T20 కూడా బర్బాద్ చేయడానికి కూర్చున్నారు మేనేజ్మెంటు. అక్షర్ ఎందుకు లేడో తెలియదు. అదే బ్యాటింగ్లో కూడా కొంచెం సూర్యకుమార్ యాదవ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్ట్రైక్ రేట్ పెంచి బాగా ఆడితే చాలా బాగుంటుంది. ఏం చేస్తారేమో చూడాలి గైస్. పిచ్చు చేకాక్ పిచ్చు బాగానే ఈ మధ్య అయితే బాగానే బిహేవ్ చేస్తుంది. మరి అంత టైం కొంచెం బ్యాటింగ్ వికెట్ అయింది. కొంచెం రీసెంట్ పిచ్ సూపర్ పిచ్, వాంకేడే, ఢిల్లీ, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అన్నట్టు కాకుండా ఓకే డీసెంట్ పిచ్. అండ్ బౌలింగ్ చేంజెస్ ఓకే, అక్షర్ అండ్ సంజు నా ప్రకారంగా అయితే ప్లేయింగ్ 11. ఇక కీ బ్యాటర్స్కి వస్తే ముజర్ బానీ వర్సెస్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వర్సెస్ సికందర్ రజా ఈజ్ వెరీ గుడ్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ జింబాబ్వే బ్యాటింగ్ విషయానికి వస్తే ముజరామీనో ఏమో ఉంది ఆయన పేరు, ముజరామీ, సికందర్ రజా అండ్ బెనెట్ కూడా బాగానే ఆడుతున్నాడు. మాకేమి ఎక్కువ ఛాలెంజ్ రాదని అనుకుంటున్నాం, హోప్ఫుల్లీ ఫర్ గాడ్స్ గ్రేస్. అండ్ తర్వాత యుఎస్ఏతో అగెనెస్ట్గా అట్లా జరిగితే ఇక టాటా బాయ్ బాయ్ చెప్పాల్సిందే. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద గైస్? నెక్స్ట్ వీడియో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా గురించి వస్తుంది, ప్రివ్యూ చూడాలి ఎట్లుంటుందో. అండ్ ఆ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ మ్యాచ్తోనే మన సెమీస్కి ముడిపడి ఉంది. ఆ మ్యాచ్ ప్రివ్యూ కూడా వస్తుంది గైస్. అండ్ ఈ వీడియో మీ ప్లేయింగ్ 11 ఏందో సజెస్ట్ చేయండి. ఎవరు బయట కూర్చోవాలి, ఎవరు ప్లేయింగ్ 11 రావాలి, అండ్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చాలా